వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థులందరికీ కూడా మా యొక్క అభ్యర్థన ఏమిటంటే, ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగాన్ని సాధించాలనేటటువంటి తపనలోనే నిమగ్నులు అవుతూ ఉంటారు. అయితే ప్రతి విద్యార్థులు తమ ప్రిపరేషన్లో భాగంగా కొంతమంది కోచింగ్ ద్వారా కావచ్చు, కొంతమంది స్వతహాగా సెల్ఫ్ ప్రిపరేషన్లో కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో నోటిఫికేషన్ వెలువడుతున్నటువంటి ప్రస్తుత సమకాలీన ఈ ప్రపంచంలో ప్రతి విద్యార్థులు తన మస్తిష్కానికి సంబంధించిన, అంటే తన మెదడుకు సంబంధించినటువంటి అంశంలో ఒక 2 అంశాలు మనకు కలిగి ఉంటాయి. ఒకటి రీకాల్ సిస్టమ్, 2 రికగ్నైజ్ సిస్టమ్. ఇక్కడ రీకాల్ అంటే అర్థం ఏంటంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. మరి ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటాం? అధ్యాపకులు బోధించడం ద్వారా కానీ, వివిధ ప్రామాణికమైనటువంటి గ్రంథాల ద్వారా కానీ, కోచింగ్ సెంటర్ల ద్వారా కానీ మనం నేర్చుకున్నటువంటి విద్యను, ఆకలింపు చేసుకున్నటువంటి పాఠ్యాంశాలను మరి ఎలా మనము వెలువరించాలి? ఆ వెలువరించేటటువంటి మార్గాన్నే రికగ్నైజేషన్ అంటారు. దీన్నే గుర్తింపు అంటారు. మరి ఈ గుర్తించడం అనేటటువంటి తెలియాలి కదా. ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఎలా గుర్తిస్తావు? అలా గుర్తించడానికి ఒక విద్యార్థి చదివే ముఖ్యం కాదు. ఒక విద్యార్థి పాఠ్యాంశాలను ఆకలింపు చేసుకోవడమే ప్రధానమైనది కాదు. మరి ఆ పాఠ్యాంశాలు నేర్చుకున్నటువంటి కంటెంట్ను, స్టాండర్డ్ను నువ్వు గుర్తించడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక మెగా మోడల్ టెస్ట్ సిరీస్ పెడుతున్నటువంటి సంగతి విద్యార్థి మిత్రులందరికీ తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో ఈ ప్రశ్నాపత్రాల వల్ల ఒక క్వశ్చన్ యొక్క డెప్త్ ఎలా ఉంది, రెండవది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలకు ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు, ఆ ప్రశ్నలకు మనం భయాందోళన చెందకుండా ముందస్తు చర్యగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు మనకు ఒక మోడల్ టెస్ట్ సిరీస్ను పెడుతున్నారు. కాబట్టి ఈ మోడల్ టెస్ట్ సిరీస్లలో భాగంగా మీకు అవగాహన కలగడానికి, విశ్లేషణ చేసుకోవడానికి, దాన్ని మీరు డెలివరీ చేయడానికి చక్కటి మార్గాలే ఈ మోడల్ టెస్ట్ సిరీస్లు. మరి ఈ సిరీస్ల వల్ల క్వశ్చన్ యొక్క డెప్త్ తెలుస్తుంది. రెండవది, ఒక ప్రభుత్వ పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అవుతున్నటువంటి, సిద్ధమవుతున్నటువంటి దానికి మనం పోటీ పడడానికి ఉద్దేశం ముందు జాగ్రత్త చర్యగా, సమఉజ్జిగా, భయాందోళన లేకుండా మనం నిర్మోహమాటంగా, నిర్భయంగా ఒక 2-3 సార్లు రాసినటువంటి విధానం ద్వారా నువ్వు కొత్తగా రాసినా కానీ అవలీలగా నువ్వు ఉద్యోగాన్ని సాధించడానికి ఈ మోడల్ టెస్ట్ సిరీస్లు అనేటటువంటివి ఎంతో ఉపయోగపడతాయి ప్రతి విద్యార్థికి. కాబట్టి అంతేకాకుండా ఈ ప్రశ్నాపత్రంలో, అనగా ఈ మోడల్ టెస్ట్ సిరీస్ బహుళైచ్ఛిక ప్రశ్నల్లో భాగంగా ఎంసీక్యూలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇస్తుంటారు. ప్రతిపాదనలు ఇవ్వడం ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే, సత్యము అసత్యాలు అనేటివి ఒక టైప్ క్వశ్చన్స్ అయితే, జతపరచుము అనేది ఒక టైప్ క్వశ్చన్స్ అయితే, ప్రకటనలు అనేది ఒక టైప్ క్వశ్చన్స్ అయితే, స్టేట్మెంట్లో తప్పులను వెతకడం అనేది ఒక టైప్ క్వశ్చన్స్ అయితే, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లను మేకింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం నిర్వహించేటటువంటి పోటీ పరీక్షలకు సమాన స్థాయిలో ఈ రకమైనటువంటి పద్ధతులు, ఈ రకమైనటువంటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి మీకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థి ఈ మోడల్ టెస్ట్లను సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వీటి ద్వారా మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. సాధించడమే కాకుండా ఎప్పుడైతే మనం ఆఫ్లైన్లో ఈ టెస్టులను నిర్వహిస్తున్నామో, ఈ టెస్టులను నిర్వహించడముతో పాటుగా ఈ ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. మరి మనం ఎక్కడ తప్పు చేశాం, భవిష్యత్తులో మనం తప్పు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి అంశం కూడా నీకు అండర్స్టాండ్ అవుతుంది. సో దీనివల్ల ఫలితాలు బోలెడున్నాయి అనేటటువంటి విషయాన్ని మీరు అవగాహన చేసుకొని మరి ప్రతి ఒక్క విద్యార్థి
విద్యార్థులందరూ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించేటటువంటి మెగా మోడల్ టెస్ట్ సిరీస్ను వినియోగించుకోవాలి. వినియోగించుకోవడమే కాకుండా మీకు డియర్ అండ్ నియరెస్ట్ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. తెలియజేయడంతో పాటు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ గారు మరి విద్యార్థుల యొక్క కోరిక మేరకు కాకినాడ మెయిన్ బ్రాంచ్తో పాటు ఒక 13 సెంటర్లలో మనకు ఇవాళ ఈ టెస్టులు అనేటటువంటి నిర్వహిస్తున్నాం. కాకినాడతో పాటుగా హైదరాబాద్, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, వరంగల్, కరీంనగర్ మరియు మహబూబ్ నగర్లలో కూడా ఈ టెస్టులను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక ఆధునూతనమైనటువంటి పద్ధతిలో విద్యార్థి యొక్క స్టఫ్ను వెలికి తీయడానికి, విద్యార్థి యొక్క మేధో సంపత్తిని, థింక్ ట్యాంక్, ఈ మేధో సంపత్తిని వెలికి తీసి ఉద్యోగ సాధనలో నిమగ్నమయ్యే విధంగా ఈ సిరీస్ అనేటటువంటిది మీకు ఎంతో దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మరి ఈ టెస్టులను రాయాలనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే మరి వీటికి మనకు కాకినాడ ఆఫ్లైన్లో 7,000 ఫీజుకు గాను ఇప్పుడు ఈ మాసంలో ఈ 4 రోజుల్లో మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 4,900 రూపాయలు. మరి అదర్ సెంటర్స్ ఆఫ్లైన్ అనగా కాకినాడ మినహా మిగిలినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 12 సెంటర్లలో మనకు 3,500 రూపాయలు. మరియు ఆన్లైన్లో ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఆ రాయాలనుకునేటటువంటి విద్యార్థులకు 2,800 రూపాయల ఫీని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఫీ అనేటటువంటిది సమస్య కాదు. ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి చదువు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మరి దాని యొక్క రికాల్ అనేటటువంటిది రికగ్నైజ్ అవుతుందా కాదా అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి నెలకు 4 వారాలు మీరు రాస్తుంటారు. ఇలా సంవత్సరం సుమారు 50 నుంచి 54 వారాల మధ్యలో మీరు రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఆఫర్ ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల వరకు మాత్రమే ఉన్నది. మరి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే సంప్రదించాల్సినటువంటి నెంబర్లు 9848256254, 9848136254కు సంప్రదించి వివరాలు పొందగలరని కోరుతున్నాం. మరి ఈ మెగా మోడల్ టెస్ట్ సిరీస్లను వినియోగించుకుంటున్నారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.